హలో ఫ్రెండ్స్, మనిషి తెలివి అంటే కేవలం ఐక్యూ కాదు, పరీక్షల్లో వచ్చిన మార్కులు కాదు, జ్ఞానం ఎన్ని పుస్తకాలు చదవాడో కాదు. మనిషి నిజమైన తెలివి అతని హృదయాన్ని, భావోద్వేగాలను ఎలా అర్థం చేసుకుంటాడో దాంట్లో ఉంటుంది. ఇదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మన డెసిషన్స్, మన రిలేషన్షిప్స్, మన విజయాలు ఇవన్నీ దాని మీదే ఆధారపడి ఉంటాయి. ఇప్పుడు మనం ఎమోషనల్ ఇంటెలిజెన్స్లోని 5 గొప్ప సూత్రాలను లోతుగా తెలుసుకుందాం. అంతకంటే ముందు కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1, సెల్ఫ్ అవేర్నెస్. మనసుని మనం అర్థం చేసుకోవడం. ఎన్నిసార్లు మనం కోపంతో, ఆవేశంతో నిర్ణయాలు తీసుకున్నాం, తర్వాత మనమే బాధపడ్డాం. సెల్ఫ్ అవేర్నెస్ అనేది మన మనసులో ఏం జరుగుతుందో గమనించడం. నేను ఇప్పుడే కోపంగా ఉన్నానా, నేను భయపెడుతున్నానా, లేక ఆనందంగా ఉన్నానా? మన భావోద్వేగాలను గుర్తించగలిగితే వాటి బానిస కాకుండా వాటి యజమాని అవుతాం. నెంబర్ 2, సెల్ఫ్ రెగ్యులేషన్. మనసుని నియంత్రించడం. మనకు కోపం రావడం తప్పు కాదు, కానీ ఆ కోపం మీద మనకు నియంత్రణ లేకపోవడమే సమస్య. సెల్ఫ్ రెగ్యులేషన్ అనేది మన డెసిషన్స్కి ఒక గేటు. అది మన ఇంపాల్సివ్ రియాక్షన్స్ను ఆపి మనకు ఆలోచించే సమయం ఇస్తుంది. గాలి ఎంత బలంగా వీచినా గట్టి వేర్లు ఉన్న చెట్టు పడిపోదు కదా, అలానే మన భావోద్వేగాలను నియంత్రించగలిగిన మనిషి జీవితంలో పడిపోడు. నెంబర్ 3, మోటివేషన్. లోపల నుంచి వచ్చే శక్తి. బయట ప్రశంసలు, బహుమతులు మనకి కొంత ఉత్సాహం ఇస్తాయి, కానీ అవి తాత్కాలికం. నిజమైన మోటివేషన్ మనలోంచే రావాలి. మన లక్ష్యం, మన కళ, మన విలువలు ఇవే మనకు అఖండ శక్తి ఇస్తాయి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మనకు చూపేది మనం ఎందుకు చేస్తున్నాం అనే ప్రశ్నకు సమాధానం. ఆ సమాధానం దొరికినప్పుడు మనలోని అగ్ని ఎప్పటికీ ఆరిపోదు. నెంబర్ 4, ఎంపతి. ఇతరుల హృదయం వినడం. ఇతరులు చెప్పే మాటల కంటే వారు చెప్పని నిశ్శబ్దమే ఎక్కువ చెబుతుంది. ఎంపతి అనేది మనిషి హృదయంలో చూడగల శక్తి. ఒకరి కన్నీళ్ళ వెనుక ఉన్న బాధ, ఒకరి మౌనంలో దాగి ఉన్న కేక, ఇవి అర్థం చేసుకోగలిగిన మనిషి జీవితంలో ఒంటరితనం ఉండదు. ఎంపతి మన సంబంధాలను బలపరుస్తుంది, మన హృదయాన్ని మానవత్వంలో నింపుతుంది. నెంబర్ 5, సోషల్ స్కిల్స్. సంబంధాలని నిర్మించే కళ. మనిషి ఒకరితో కాదు, సమాజంతో జీవిస్తాడు. మన భావోద్వేగాలను అర్థం చేసుకోవడమే కాదు, ఇతరులతో సంబంధాలు నిర్మించడం కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో భాగమే. లిజనింగ్, రెస్పెక్ట్, కమ్యూనికేషన్ ఇవి మనకు దారులు తెరుస్తాయి. ఒక మంచి నాయకుడు కావాలంటే ముందు మంచి మనిషి కావాలి. మంచి మనిషి కావాలంటే సంబంధాలను హృదయంతో నిర్మించాలి. ఇదే ఎమోషనల్ ఇంటెలిజెన్స్. మనిషి జీవితానికి దారి తీసేది కేవలం ఐక్యూ కాదు, ఈక్యూ కూడా అంతే ముఖ్యం. సెల్ఫ్ అవేర్నెస్ మనకు మనల్ని చూపిస్తుంది. సెల్ఫ్ రెగ్యులేషన్ మన డెసిషన్స్ను కాపాడుతుంది. మోటివేషన్ మనలో అగ్నిని వెలిగిస్తుంది. ఎంపతి మన హృదయాన్ని మృదువుగా చేస్తుంది. సోషల్ స్కిల్స్ మన సంబంధాలను బలపరుస్తాయి. ఈ 5 సూత్రాలు మనలో కలిసినప్పుడు మన డెసిషన్స్ తెలివిగా, మన హృదయం మానవత్వంతో, మన జీవితం అద్భుతంగా మారుతుంది. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా మేము చేసిన వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. జై హింద్.